అంటే మనకు సామాన్యుడి భాషలో అర్థం కావాలి అంటే ఇట్లా ఒక గుడిసె తరహాలో ఉంటుంది తెలంగాణ భూభాగం. ఒక గుడిసెలాగా ఈ షేప్లో ఉంటుంది. ఒక వరుస నుంచి గోదావరి, ఒక వరుస నుంచి కృష్ణ రెండు పారుతూ ఉంటాయి. గోదావరి మనకు సముద్ర మట్టానికి దాదాపు ఒక దగ్గర 80, ఒక దగ్గర 90, ఒక దగ్గర 100, ఒక దగ్గర 120 ఆ స్థాయిలో ఆ మీటర్లలో ప్రవహిస్తుంది. ఇంకోవైపు కృష్ణ కూడా 110, 120, 130, 140 ఆ స్థాయిలో ప్రవహిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడైతే కూర్చున్నామో గజ్వేల్, ఇది దాదాపు 600 మీటర్ల పైన ఉంటుంది. ఈ ప్లేస్ 600 మీటర్లు. పక్కనే మీరు వచ్చినప్పుడు కొండపోచమ్మ సాగర్ అనే రిజర్వాయర్ చూసింటారు. అది 618 మీటర్ల మీద ఉంటుంది ఆ రిజర్వాయర్. అట్లాగే హైదరాబాద్ మహానగరం 535 మీటర్ల మీద ఉంటుంది. కిందికి పోతే మిడ్ మానేర్ అనేది 350 మీటర్ల మీద ఉంటుంది. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఇప్పుడు మీరందరికీ వ్యవసాయం పట్ల కనుక అభిరుచి ఉన్నా, వ్యవసాయం పట్ల కనీసం అవగాహన ఉన్నా మీకు తెలుసు, ఒక రైతు తన పొలంలో బోర్వెల్ వేస్తే బోరుకు మరి గ్రౌండ్ వాటర్ లాగాలి, భూమి అడుగులో ఉన్న నీళ్ళని పైకి లాగాలి అంటే బోరింగ్ వేసి, పైపింగ్ వేసి, కేసింగ్ వేసి మొత్తానికి మోటార్ పెట్టి నీళ్లు గుంజాల. 3 HP మోటారో 5 HP మోటారో ఇంకా పెద్ద మోటారో పెట్టి మొత్తాన్ని నీళ్లు లాగుతాం పైకి. అట్లాగే కేసీఆర్ గారు చేసిన ప్రయత్నం ఏంటి అంటే, తెలంగాణలో గోదావరిలో సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అధ్యయనం చేసి మేడిగడ్డ అనే ప్రాంతంలో కాళేశ్వరం దగ్గర అక్కడైతే 365 రోజులు నీళ్లుంటాయి. తెలంగాణలో కరువు వచ్చినా ఇంకేం వచ్చినా అక్కడ మాత్రం నీళ్లు ఎప్పటికీ ఉంటాయనే ఆలోచనతో మేడిగడ్డ నుంచి అక్కడ 80 మీటర్లు గోదావరి ప్రవాహం, ఇక్కడ మనం కూర్చున్న కాడ 600 మీటర్లు, అక్కడి నుంచి నీళ్లు ఒడిసి పట్టి రోజుకి ఎన్ని నీళ్లు తెలుసా? మీరు హైదరాబాద్ చూసే ఉంటారు కదా అందరూ, ట్యాంక్ బండ్ చూసినారా? హుసేన్ సాగర్ ఉంది కదా, హుసేన్ సాగర్ 1 TMC, హుసేన్ సాగర్ కెపాసిటీ 1 TMC మొత్తం ఫుల్గా ఉంటాయి. ఈరోజు కేసీఆర్ గారు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జరిగింది ఏమంటే, మేడిగడ్డ దగ్గర 80 మీటర్ల స్థాయి నుంచి 618 మీటర్లు ఉన్న కొండపోచమ్మ కాడికి రోజుకు 2 హుసేన్ సాగర్లు, ఒకటి కాదు 2 TMCల నీళ్ళని తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక రైతు బావిలో మన పొలంలో బోర్వెల్ వేస్తే ఎట్లయితే నీళ్లు పైకి లాగుతామో మోటార్ పెట్టి, అట్లాగే మరి రోజుకు 2 హుసేన్ సాగర్లో బట్టి నీళ్లు పైకి తోడాలంటే ఒక బకెటేసి లాగలేం కదా. పెద్ద బాహుబలి మోటార్లు పెట్టి 140 మెగావాట్ల మోటార్ ఒక్కొక్కటి, అట్లాంటి 21 పంప్ హౌజ్లు, 19 సబ్స్టేషన్లు ఉన్నాయి కాళేశ్వరం సిస్టంలో. దానివల్ల అక్కడ గోదావరి 80 మీటర్ల నుంచి తీసుకొని ఒక్కొక్క స్టేజ్ ఎక్కిస్తూ మధ్యలో 300 మీటర్ల కాడికి మిడ్ మానేర్ తెచ్చి అక్కడి నుంచి పైకి తెచ్చి అట్లా 15 రిజర్వాయర్లు అట్లా. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి లైవ్ చూసాము. యూరియా సమస్యలపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడుతున్నారు కేటీఆర్.